పట్టణంలో రోడ్డు భద్రతపై డ్రైవర్లు అవగాహన కలిగి ఉండాలని రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సేఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మోటారు వాహన తనిఖీ అధికారి వంశీధర్ సహాయక వాహన తనిఖీల్లో అధికారి పృథ్వీరాజ్ వర్మల ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్లకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటారు వాహన తనిఖీ అధికారి వంశీధర్ సహాయక వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మలను మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్ట్ ఉపయోగించుకోకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. ఎల్లారెడ్డిపేటలో గత 30 సంవత్సరాలుగా ఆటో యూనియన్ నిర్వహిస్తున్నారని, సుమారు 200 ఆటోల వరకు ఉన్నాయని, ట్రాఫిక్ నిబంధన ప్రకారమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని, ఎక్కువ మందిని ఎక్కించుకోకూడదని వారు సూచించారు. కానిస్టేబుల్ ప్రశాంత్, సంజన మోటార్ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు కట్టెల బాబు, ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెల బాలయ్య, ఆటో యూనియన్ ప్రతినిధులు నర్రా మల్లారెడ్డి, గడ్డం శ్రీనివాస్, పాముల భాస్కర్ గౌడ్, కదిరే చంద్రయ్య, కంచెల్ల మల్లారెడ్డి, సోమారపు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. నడిపిస్తున్నారు అని తెలపడం జరిగింది. వీరు కూడా ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. మనము ట్రాఫిక్ అవేర్నెస్ ఇక ముందు ఇప్పటి నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలో వాహనాలు నడుపుతామని చెప్పి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మనం ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకున్నాం. మనం ప్రతిజ్ఞ చేయాలి. ఈ బ్యానర్ తీసేయాలి. వినపడుతుందా? నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.